హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో అయితే వ్లాగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి మన ఛానల్లో 5 days అయిపోతుంది కదా. ఇంకా ఇది ఎడిటింగ్ చేయడానికి చాలా డేస్ అయితే పట్టింది. రికార్డ్ చేసి 2 days 3 days అయిపోతుంది, కానీ నాకు ఎడిట్ చేయడానికి టైం కుదరట్లేదు అనమాట. ఇంక ఈరోజు ఎలాగైనా అప్లోడ్ చేయాలని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారు వీడియో లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే నేను ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడైతే అమ్మ మినపప్పు కందిపప్పు అయితే పంపించింది. ఇంకా ఇవైతే మా చేలో పండించినవే అనమాట. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. అయితే ఇంకా వీటిని మనం నార్మల్గా యూజ్ చేయడానికి కుదరదు అనమాట. వీటిని కొంచెం చెరిగి శుభ్రంగా ఇవన్నీ పొట్టు ఇవన్నీ ఉంటాయి, అవి క్లీన్ చేసుకోవాలి. ఇంకా అమ్మ అయితే అత్త చేత క్లీన్ చేయించుకో అని చెప్పింది. కానీ ఇంకా నేనే చేద్దాంలే అన్నట్టుగా చూస్తున్నాను. ఇంక ఈరోజైతే కొంచెం టైం కుదిరింది. పాప అయితే నిద్రపోతుంది. ఇంకా నేనైతే ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాను ఈరోజు. ఇంకా వాటిలోని కొన్ని మా అత్తయ్య వాళ్ళకి, అలాగే మా చిన్న అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళకి కూడా కసిన అయితే పెట్టాను. ఇంకా ఎక్కువగా నేనేం చేయట్లేదు. నేను ఎంతవరకు వాడుకుంటానో అంతవరకే పెట్టుకున్నాను. తర్వాత అయిపోయినప్పుడు మళ్ళీ శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చులే అన్నట్టుగా ఒక్కసారే చేయట్లేదు. అది కూడా టైం కుదరట్లేదు అనమాట. ఇంకా అవి చేసరికే సరిపోయింది. ఇంకా ఇవైతే మనం పాతకాలపు రోజుల్లో అయితే కందులు ఇవన్నీ మినుములు ఇవన్నీ ఇంట్లోనే ఉండేవి. ఇప్పుడైతే అన్నీ మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటున్నాం. అవి కూడా అన్ని తెల్లగా ఇలా ఉంటాయి కదా. ఇంకా ఈ మినపప్పు అయితే మా చేలోవే, ఈ కందులు కూడా మా చేలోవే. ఇంకా వీటిని మనం ఇంకా అమ్మ వాళ్ళైతే మిల్లుకి అయితే వేపించి పప్పులు అయితే చేశారు. ఇంకా వీటిని మనం వండుకోవచ్చు. అంటే మనం మార్కెట్లో తీసుకున్నంత తెల్లగా ఏం రావు. కందిపప్పు అయితే ఈ కొంచెం నల్లగా ఉంటుంది అనమాట, పప్పు వేపిన పప్పు లాగా. మినపప్పు అయితే పట్టు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కొంచెం శుభ్రం చేసుకోవడం, మనం దోశలు వేసుకున్నా గారెలు వేసుకున్నా ఆ పొట్టు అంతా కూడా కడిగిన దాకా వేసుకోవాలి. ఉంచుకున్నా కానీ మనకి హెల్త్కి మంచిదే. మరీ శుభ్రంగా తెల్లగా కడుక్కోకుండా కొంచెం వాటికైతే కడిగితే సరిపోతుంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చెప్పాను కదా మొహమాటం గురించి. అయితే ఇంకా మా మొహమాటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అడ్వాంటేజెస్ అయితే చెప్పాను కదా, ఒకళ్ళని అడిగేది ఏంటి అని చెప్పేసి, చిన్నదైనా పెద్దదైనా పని అనేది మనమే నేర్చుకొని చేసుకుంటాము. నేను ముందు చెప్పాను కదా షార్ట్ వీడియో చెప్పినట్టుగా, పూలు కట్టుకోవడం కానీ ఇలా ఏదైనా సరే. ఇప్పుడు నేను చేసిన పని అయితే నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను. చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర మా నాయనమ్మ అయితే చేసేదన్నమాట ఇవన్నీ కూడా మా అమ్మకి. ఇంక ఇప్పుడు మా అమ్మ నేర్చుకుంది. తర్వాత అంటే మనం పెళ్ళి తర్వాత ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఇది రాదు, ఇది చేయలేను, నాకు తెలీదు అని అంటే కుదరదు. తర్వాత అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి మనమే నేర్చుకోవాలన్నమాట. చిన్నదైనా పెద్దదైనా ఏ పనైనా సరే మనం నేర్చుకొని అలా వదిలేసేయాలి. అది ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. ఇంకా ప్రతిదీ మనం నేర్చుకొని ఉంటే బెటర్ కదా. ఇదైతే నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఇంకా నాకు వచ్చినట్టుగా నేనైతే వీటినైతే శుభ్రంగా అయితే క్లీన్ చేశాను అనమాట. ఇంకా మొహమాటం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఎవరైనా వచ్చి మనల్ని అడిగినప్పుడు అది ఏదైనా ఇంట్లో వస్తువు కానివ్వండి, ఏదైనా సంథింగ్ ఏదైనా అనుకోండి, మీరు డబ్బులు కానివ్వండి, ఏదైనా అడిగినప్పుడు ఇంకా చాలామందికి మొహమాటం అనేది ఉంటుందన్నమాట. అసలు లేవంటే ఏమనుకుంటారు, ఇవ్వకపోతే ఏమనుకుంటారు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏంటంటే మనం చాలా వాటికి నో చెప్పడమే బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పేసి మనం ఇబ్బందులు పడలేం కాబట్టి ఇంకా ఇదైతే నేర్చుకోవాలి. అంటే లైఫే మనకు ప్రతిదీ నేర్పిస్తుందిలేండి. ఇంకా ఇవైతే కందులు అనమాట. ఇవి కూడా మనకి పప్పు అయితే కొంచెం నల్లగానే వస్తుంది, పొట్టు అయితే పూర్తిగా ఏం పోదు. ఇంకా మనం మార్కెట్లో తెచ్చుకున్నది అయితే వాళ్ళు మిషన్స్లో గ్రేడింగ్ ఇవన్నీ చేస్తారు కాబట్టి అన్నీ ఒకే సైజులో, అన్నీ ఒకే క్వాలిటీలో, కలర్ ఇలా ఉంటాయి అన్నమాట. కానీ ఇవి మనం ఇంట్లో చేసుకునే కాబట్టి కొంచెం పొట్టుగా అలానే ఉంటాయి. కొంచెం అంటే వాటిలో తరక ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం శుభ్రం అయితే చేసుకోవాలి. అలాగే కొన్నిసార్లు అయితే చిన్న రాళ్ళు కూడా వస్తాయి. అవి మనం వండుకునేటప్పుడు అయితే క్లీన్గా చూసి చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఒకరోజు అయితే సప్పిడిపప్పు అంటే చేశాను. అంటే ముద్దపప్పు అంటారు కదా, అది చేస్తే రిషి అయితే ఏంటి మా నల్లగా ఉంది ఏంటిది ఇది అని చెప్పేసి
అంటున్నాడు. చాలా వాటికి పొట్టు పోలేదన్నమాట. ఇంకా దాన్ని కొంచెం మనం నానబెట్టేసి మళ్ళీ కడిగితే కానీ ఇంకా కొంచెం తెల్లగా వస్తుందేమో. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అయితే ఎండ బాగా కనిపిస్తుంది కదా. టైం అయితే అప్పుడు మధ్యాహ్నం 12:30 ఆ టైం అవుతుంది. ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర అయితే చెట్టు ఉండడం వల్ల మాకు చల్లగానే ఉంటుందన్నమాట. ఇంకా నేను బయట కూర్చొని ఈ పని అయితే చేస్తున్నాను. ఇంకా తరక ఇవన్నీ వస్తాయి కదా, వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు గేదెలు ఉన్నాయన్నమాట. అక్కయ్య వాళ్ళకైతే ఇచ్చాను. అవి మనం బెర్రెలకి అంటే తౌడు ఇలా వేస్తాం కదా, నీళ్ళల్లో వేసి ఇస్తారు. వాటికి చాలా బలం అన్నమాట. ఇంకా ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పేసి అయితే వాళ్ళకి అయితే ఇచ్చాను. ఇంక ఈ పొట్టు మినపప్పు అనేవి ఈ సంవత్సరమే కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట. కొంచెం పాత పడే కొందికి మనకి ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి గారెలు అవి వేయకుండా దోశలు ఇలాగా ఇవి అంటే ఇవే వేస్తున్నాను అనమాట. ఇవి అది కూడా ఇంకా పాపతో కుదరట్లేదు. ఈ పెద్ద పనిలాగా ఉంది నాకైతే. ఇంకా ఏ చిన్న పని చేసుకోవాలన్నా ఒక 2 days 3 days అనుకున్న తర్వాత ఒక 1 week అవుతుంది. ఇంకా బీరువాలో బట్టలు ఇవన్నీ సర్దుకునేది ఉందన్నమాట. మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చినవి ఇవన్నీ అలానే ఉన్నాయి. ఇంకా బీరువాలో మొత్తం సర్దేసి ఒక రోజైతే అంతా కూడా బట్టలను సదరాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మరి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.